అమ్మకి వచ్చేసి హెల్ప్ చేయాలనేసి, అమ్మ చేసే రెండు చేసేసి వస్తాను, నువ్వు నాకు గైడ్ చేయి ఎట్లా చేయాలనేసి. మా ఇంటి ఆడబిడ్డ మా గుడ్ మార్నింగ్ తెలుసామే. హై వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎం శాండీ లాగ్స్. సో ఈరోజు సండే, మనము ఫుల్ జోష్లో ఉన్నాం. నాకే తెలియదు. సో ఫస్ట్ మనం లేదని ఒక డిసైడ్ అవుతుంది, ఈరోజు మన అమ్మకి వచ్చేసి హెల్ప్ చేయాలనేసి. అమ్మ చేసే పనులంతా మనం చేసి ఈరోజు అమ్మకి రెస్ట్. ఈరోజు సండే కాబట్టి అమ్మకి రెస్ట్. సో అమ్మ అడిగిదాం ఏమేమి పనులు ఉన్నాయనేసి. ఫస్ట్ ఒకరికి చెప్పి పని చేసేస్తాం, ఓకేనా మా? హాయ్ 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 మా. ఏం చేయాలి మా? ఈరోజు ఫుల్ నీకు సపోర్ట్ చేస్తాను, నీకు హెల్ప్ చేస్తాను. ఈరోజు నువ్వు ఫుల్ రెస్ట్, సరేనా? చెప్పు, ఫస్ట్ పని ఏం చేయాలా? ఫస్ట్ అన్నం చేయాలా, నెక్స్ట్ సాంబార్ వేరే చేయాలనా? సరే ఓకే, సరే ఉండి రెండు చేసేసి వస్తాను, నువ్వు నాకు గైడ్ చేయి ఎట్లా చేయాలనేసి. అట్లా అట్లా చేసేస్తాను, ఓకే? సో మీరు రెండో చూస్తాము ఏమేమి చేసేది, ఎట్లా చేసేది అనేసి. సో అంతకంటే ముందు అమ్మకి వచ్చేసి టీ పెట్టిస్తాము. టీ తాగుతా ఉంది, చలికి బాగుంది, ఫుల్ చలి, మంచి పడుతూ ఉంది. సో టీ పెట్టించేస్తుంది. నాకు ఒక పక్క ఎసురు పెట్టి అన్నం చేసేస్తాం, ఇంకొక పక్క వెజిటేబుల్స్ అంతా కట్ చేసి సాంబార్కి రెడీ చేస్తాం, ఓకేనా? ఓకే. ఒక సైడు రైస్కి అయితే నీళ్ళు పెట్టినాను. సో కాఫీ రెడీ అయిపోయింది. మమ్మే ఇందా కాఫీ ఇందా. ఇంకా మా చెల్లెలు నిద్రలే లేదు. ఇందా నా కుట్టి బంగారు. పుటు పుటు పుటు. మా డైరీ మిల్క్ ఎంత బాగుందో. గుడ్ మార్నింగ్ పుటు. మామూలు గుడ్ మార్నింగ్ ఎలా? మా గుడ్ మార్నింగ్ తెలుసామే. మా 10 ಗಂಟೆ ಆಯ್ತು ಮಾ. ಬಾ ಬಂಗಾರಿ ಪುಟು ಬಾ ಚ. హాయ్, గుడ్ మార్నింగ్. బాగా చెప్పే పాచి కూడా 10 ಗಂಟೆ ಆಯ್ತು ಬಾ ಬಂಗಾರಿ. ದೇ ದೇ ದೇ. ಸ್ವಲ್ಪ ಪಾಚ್ ಎತ್ಕೊ ಬರ್ತೀನಿ ನೀರು. ಹಾ మా యాకమా మా ఇంటి ఆడబిడ్డ చిన్ని, నేను వీడియో తీయలేదు లేరా అమ్మ. నేనేంటి తీస్తున్నా? టైం 8:30 అవుతా ఉంది, ఇంకా నిద్ర వస్తుందా నీకు? ఇట్లే నా ఆడబిడ్డ నేర్చేది బుద్ధి. ಪುಟು ನೋಡು ಮಮ್ಮಿ, ಬಾರ ಬಂಗಾರೆ. ನೀನ್ ಜಿಜ್ ಬರ್ತಿತ್ತೇನೋ? సరే ఇప్పుడు అన్నం చేసేదా పూరి చేసేదా చెప్పు. అమ్మ అన్నం చేయమని చెప్పింది. జోరుగా చెప్పండి నా 8:30 రాయా. సరే అన్నం కొంచెం చేస్తున్నా. సరే అన్నం మొత్తం కొంచెం చేస్తాను. ఈరోజు ప్లాన్ మళ్ళీ చేంజ్ అయింది. మా చెల్లెదే రాజ్యం.
ఆ చెల్లెలు ఏం చెప్తే అదే జరిగేది మా ఇంట్లో. మీ ఇంట్లో ఎట్లా జరుగుతుందో చెప్పండి. మీ ఇంట్లో చెల్లెళ్ళు ఉంటే ఎవరు మాట వింటారు అనేసి. సో ఇప్పుడు రైస్ చేయాలా, ప్లస్ పూరీని చేయాలా, సాంబారు చేయాలా, ప్లస్ పూరికి కుర్మాను చేయాలి. బియ్యం ఉడికింది, ఇప్పుడు ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు మనం సాంబార్ చేస్తాము. అమ్మని అడిగితే ఏం సాంబార్ చేసేది మా, ఏం సాంబార్ చేసేది మా? వంకాయలు వద్దు, టమాటా ఉంది. ఏం సాంబార్ ఏం చేసేది? టమాటాకి వచ్చేస్తున్నా అంతే, టమాటాకి వచ్చేస్తున్నా, అదే మనకి ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియో యొక్క కాన్సెప్ట్, ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే ఆదివారం ఆడవాళ్ళకి సెలవు. మూవీ చూసింటారు కదా, సేమ్ కాన్సెప్ట్. సో మనం అయితే అమ్మకి హెల్ప్ చేయాలనేసి డిసైడ్ అయిపోయినాను. ఈరోజు ఫుల్ అమ్మకి రెస్ట్. ఓకే, వంటలో నో హ్యాండ్, అమ్మది కిచెన్లో మంది అయిపోయి ఈరోజు రాజ్యము. మనం ఏం చేస్తే అదే వంట, అందుకనేసి దిగేసినాను. సో ప్లీజ్ మరికొన్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే అలాగే ఒక లైక్ జస్ట్ అట్లా క్లిక్ చేస్తుంటే ఒక లైక్ వచ్చేస్తుంది. మరికొండ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ముఖ్యంగా నాకు సపోర్ట్ కావాలా. సో ఈ వీడియో ఎట్లుందని కమెంట్ చేయండి, చూస్తాను. నచ్చిందా లేదనేసి నాకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇంకొక ఎఫెక్ట్ చేసిన వీడియో తీసుకోడానికి ఒక హ్యాపీనెస్ అనేది నాకు దొరుకుతుంది. ప్లీజ్ కమెంట్ చేయండి, ఓకేనా? చాలా కదా చూసాకేమో బాగుంది, కానీ టేస్ట్ ఎట్లుందో తెలియదు కదా. సో టేస్ట్ చేస్తామనేసి టేస్ట్ చేస్తుంది. ప్రతి ఒక్క వంట మనం చేసినప్పుడు మనం చేసిన చేతి వంట ఎట్లా ఉండనేసి మనం ఖచ్చితంగా టేస్ట్ చేయాలి కదా. నేను అట్లా టేస్ట్ చేస్తుంది. సో అన్నీ కరెక్ట్గా ఉండే, బాగుండే. లైట్గా దీంట్లో అమ్మ చేయి పడింది కాబట్టి టేస్ట్ వచ్చింది అనుకుంటాను. సో అన్నము అలాగే తకాల గొజ్జు అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం పని అనేసి అమ్మని అడిగితే 2 టాస్క్లు అయితే అయిపోయింది. 3వ టాస్క్ చూసినట్టయితే బట్టలు ఉతికేది. సో బట్టలు ఉతికడానికి మన దగ్గర వాషింగ్ మిషన్ కాబట్టి మనం తప్పించుకోవడమే. సో వాషింగ్ మిషన్లో డ్రెస్ వేసేసి టైమింగ్ ఎంతో సెట్ చేసి పెట్టేస్తుంది. సో సెట్ చేసి పెట్టింది. ఒక 15 మినిట్స్ అయిన తర్వాత మన ఫ్రెండ్ సైబు గారు ఫోన్ చేసినాడు, రారా మూవీకి పోదాం అనేసి అని. సో నేను వచ్చేందులో కొంచెం నేను బిజీగా ఉన్నాను, ఈరోజు వచ్చేందుకు అయ్యాదన్నాడు. టికెట్ బుక్ చేసినాను, రారా త్వరగా అన్నాడు. సో ఇంకేం చేసి అమ్మదే చెప్తున్నాయి. సో నేను చూసుకుంటాను, నువ్వు పోరా అనింది. సో బాలయ్య మూవీకి అయితే పోతేనే అంతే. ఉంటా మరి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి లైక్ చేసి ఏమేమి చేయాలో అంతా చేసేయండి అప్ప. ఉంటా మరి, బాయ్ బాయ్, గుడ్ నైట్.